హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. నేను మీ జ్యోత్స్న. అందరు మీరు ఎలా ఉన్నారు? సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ క్రియేటివ్స్ గార్డెనింగ్ ఛానల్ అండి. చిన్న హార్వెస్ట్లు ఉన్నాయి, అదేవిధంగా తోట అప్డేట్స్ అండి. తోట ఎలా ఉంది ఏంటి అనేది షేర్ చేయబోతున్నా. కొంచెం తోటకూర ఉంది, ఇక్కడ కట్ చేస్తున్నా అండి. నేనైతే మొక్కలన్నీ తీసేసి మళ్ళీ కొత్త విత్తనాలు వేసినాను. కొత్త విత్తనాలు మొలకెత్తి చక్కగా ఎదుగుతున్నాయండి. బాగుంది ఇప్పుడైతే తోట. మళ్ళీ మంచి పరిస్థితికి వచ్చిందనే చెప్పాలి. చిన్న హార్వెస్ట్ అండి, మరి ఎక్కువ ఏం లేవు కూరగాయలు. ఇక్కడ చూడండి, చిక్కుడు తీగలు స్టార్ట్ అయిపోయాయి. ఇలా తీగలు వచ్చిన వెంటనే మనం వీటిని ఇట్లా సపోర్ట్ ఏదన్నా ఇచ్చి కరెక్ట్ డైరెక్షన్ లో వీటిని మలుచుకోవాలి. దారాలతో కట్టడము అట్లా చేయాలండి. ఇక్కడ సన్న దారం ఉంది, పాత చిక్కుడు తీగతో కట్టిన అండి. ఇవి కొంచెం పెద్దగైనాక ఇక్కడ అల్లేద్దాం. ఎప్పుడు కానీ ఒట్టిగా వదిలేస్తే అవి ఇష్టం ఉన్నట్టు పోతాయి. వాటికి ఒక డైరెక్షన్ చూపించాలి. ఇవి ఇక్కడ చూడండి, దొండ తీగలు ఎంత బాగా తయారయ్యాయో చూడండి. ఇంకొక 1 month అయితే ఇక కాయలు స్టార్ట్ అయిపోతాయండి. చక్కగా కిచెన్ కంపోస్ట్ అండి నేను ఇచ్చేది. ఇక్కడ చిక్కుళ్ళు మొలిసాయి. ఇక్కడ చూడండి, ఇదిగో చెమ్మకాయలు, తమ్మ చెట్టు చెమ్మకాయలు అంటారు. ఇందులో అయితే సోరా పెట్టానండి. ఇక్కడ చూడండి, ఇది నల్లేరు ఎంత బాగా వచ్చిందో. ఒక 2 కొమ్మలు కట్ చేసుకుందాం. మంచిగా రెగ్యులర్గా తింటే కాళ్ళ నొప్పులన్నీ మాయమైపోతాయండి. నాకైతే మంచి రిజల్ట్ ఉంది ఇది, కానీ భలే వచ్చిందండి. ఇగో గోడ పైన ఇట్లా వేసిన చూడండి. ఒక 2 కొమ్మలు తీసుకుంటా అండి. పచ్చడి అయితే భలే టేస్టీగా ఉంటుందండి. ఇక్కడ కొత్త చిగురు వచ్చింది, ఇక్కడ వదిలేస్తున్నా. పచ్చడి మన ఛానల్లో ఉంది, ఒకసారి అయితే మీరు ఆ రెసిపీ కావాలంటే ఛానల్ ఒకసారి చూడండి. కుకింగ్ ఛానల్లో పెట్టాను. ఇంకో కొమ్మ కూడా తీస్తున్నాండి. ఈ సైడ్కి పెట్టి ఇలా కర్రలు వేసి సైడ్కి పెట్టినండి. ఇది ఇంక ఇది ఎలా చేయాలి ఏంటి, ఎలా చేస్తే బాగుంటుంది అన్ని టిప్స్ షేర్ చేసినండి. ఒకసారి చూడండి. అడుగుతున్నారు, అందుకే నేను వీడియో చేశాను. కొంచెం కరివేపాకు కట్ చేసుకుందామండి. కొమ్మలతో కట్ చేసినాం అనుకోండి, మళ్ళీ కొత్త చిగుళ్ళు వచ్చేసి సూపర్గా అవుతుందండి. మొక్క గుబురుగా అవుతుంది. ఇలా విరిచేసుకోవడమే. నాకైతే ఈ చిన్న చెట్టు అసలు మార్కెట్కు వెళ్ళాల్సిన అవసరం లేకుండా చక్కగా ఎదుగుతుంది. ఇక చూడండి, మొగ్గలు వస్తున్నాయి. ఇప్పుడు మనకు విత్తనాలు అవసరం లేదు కాబట్టి ఈ మొగ్గ కనబడానే తెంపేస్తే చెట్టు హెల్దీగా అవుతుందండి. ఇది పూత స్టార్ట్ అవుతుంది. విత్తనాలు అవసరం అనుకుంటేనే మనము విత్తనాలు అయ్యే వరకు ఉంచాలి, లేకపోతే ఇలా తెంచి పక్కన పడేయడం. ఇక్కడ చూడండి, మల్బరీ ఎంత బాగుందో. అసలు సమ్మర్లో ఆకులన్నీ ఇలా అయినాయండి నల్లగా, కానీ ఇప్పుడు మళ్ళీ మంచిగా కోలుకుందనే చెప్పాలి. ఎంత అసలు కొమ్మలు కనబడనంత కాతుంది. ఇక చూడండి, గుత్తులు గుత్తులుగా. ఇక్కడ చెట్టు చెమ్మ అండి, తీగ రాదు, ఇది గుబురుగా అవుతుంది, బుషిగా. అసలు ఈసారి మనకు ఈ విత్తనాలు దొరికినాయి. 3 విత్తనాలు దొరికితే ఇందులో 1 పక్క దాంట్లో, ఇందులో 2 వేసిన, ఇందులో 2 మొలకెత్తినాయి. ఆ విత్తనం పోయిందంటే అండి, ఇక మొలకెత్తలేదు.
ఇదంతా చూసారా తెల్లగలిజేరు పునర్నవ. అసలు ఎంత బాగా వస్తుందో. ఒక్కసారి మన తోటలోకి వచ్చిందంటే ఇంకా అసలు అది పోదు. అసలు ఒక్క ఆకు కూడా వేస్ట్ చేసుకోవద్దండి. హెల్త్కి చాలా చాలా మంచిది కాబట్టి అస్సలు వేస్ట్ చేసుకోకండి. ఇందులో తోటకూర ఉంది. కొన్ని కుండీలలో ఉంచిన, దాదాపుగా అన్ని తీసేసినండి. పాలకూర కూడా సూపర్గా అయింది. కట్ చేస్తూ ఉంటే వస్తుందండి. 2-3 మొక్కలే ఉన్నాయి పాలకూరవి. కొంచెం పప్పులోకి పని చేస్తుంది. ఇలా మనము హార్వెస్ట్ చేసినప్పుడు ఏదన్నా కలుపు ఉంటే తీసేసుకున్నాం అనుకోండి, ప్రత్యేకంగా మళ్ళీ కలుపు పని ఉండదు. నీళ్ళు పట్టేటప్పుడు చూసుకోవాలండి. నీళ్ళు పట్టేటప్పుడు ఏ మొక్క ఏ కుండీలో ఏముంది, ఏం చేయాలి మనము అని చెప్పి చూసుకోవాలి. నేనైతే ఏం చేస్తాను అంటే ఉదయం పూట నీళ్ళు పడతాను. ఉదయం నీళ్ళు పట్టేసి సాయంకాలం వచ్చి నీళ్ళు పట్టేటప్పుడు చూసుకొని సాయంకాలం పైకి వచ్చి ఆ పనులు చేసుకొని కిందికి దిగుతా అండి. ఇక్కడ చూడండి, మనము కిచెన్ వేస్ట్ లో వేసిన దోస విత్తనాలతోటి ఈ దోస తీగ వచ్చింది. ఇప్పటికైతే నేను 2-3 సార్లు హార్వెస్ట్ చేశాను, కానీ సైజు ఇలా చిన్నగా ఉందండి. చూసారా ఎంత బాగా ఆర్గానిక్ గా మనకి ఇంట్లో దోసకాయలు కూడా వస్తున్నాయి. ఇదైతే నేను విత్తనాలు వేయలే, వాటంతట అవే వచ్చినాయండి. ఇదొక వెరైటీ తోటకూర అండి. నెమలి పింఛం కూర లాగా ఉంది, కాకపోతే నార్మల్ గ్రీన్ గానే ఉంది. స్టార్టింగ్ లో మాత్రం ఇలా కొంచెం డార్క్ కలర్ వస్తుందండి. ఇది చూసారా, బ్లాక్ మిర్చి మళ్ళీ మొత్తం పూత వచ్చేసింది సూపర్ గా. ఇక్కడ ఒక మొలక వచ్చిందండి. ఈ మొక్క తీసేద్దాం. ఇంకా ముదిరిపోయింది. ఎన్నిసార్లు కట్ చేసినా విత్తనాలు వచ్చేస్తుందండి. ఇంకా మనకు తోటకూరకి పనికిరాదు, అందుకే తీసేసాను. ఇక్కడ కొంచెం తోటకూర ఉంది, కట్ చేసుకుందాం. ఇక్కడ పాలకూర అండి. ఇంకా ఈ పాలకూర మొక్క కూడా అయిపోయినట్టే అండి, ఎందుకంటే ఇలా కలర్ చేంజ్ అవుతుంది. ఇందులో తోటకూర ఉంది. ఇది వంకాయ మొక్క అండి, మంచిగా కలర్ఫుల్ ఉంటది ఈ వంకాయ, వైలెట్ కలర్ లో. కాకపోతే ఏందో ఈ మొక్క కోలుకోవట్లేదు. చూడండి, ఇప్పుడే మళ్ళీ కొత్త ఆకులు, కొత్త కొమ్మలు స్టార్ట్ అయినాయి. ఈ కుండ ఎంత క్లీన్ చేయి మళ్ళీ కలిపి వచ్చేస్తూనే ఉందండి. ఇక చెట్టు చిక్కుడు మళ్ళీ పూత స్టార్ట్ అయింది. కొంచెము నల్లపైన వస్తుంది. ఇదంతా ఏమన్నా స్ప్రే చేయాలి దీనికి. ముఖ్యంగా అదేంటి గంజి ద్రావణం స్ప్రే చేయాలి. ఇంకా వర్షాకాలం స్టార్ట్ అయినట్టే మంచి వర్షాలు పడుతున్నాయి. ఇప్పుడు గంజి ద్రావణం సరిగా పనిచేయదు కాబట్టి బూడిద కానీ టాల్కమ్ పౌడర్ కానీ చల్లాలండి. ఇది కూడా చెట్టు చిక్కుడే. ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చింది. గోరు చిక్కుడు సీడ్స్ కూడా రెడీ అయినాయండి. నేను ఇది ఏప్రిల్లో అట్లా వేసుకున్నా. ఇప్పుడు మళ్ళీ విత్తనాలు వేసినా అండి గోరు చిక్కుడు. ఇప్పుడు పెట్టుకోవచ్చు గోరు చిక్కుడు. ఈ బెండ మొక్క కూడా మంచిగా వస్తుందండి. ఈ వెరైటీ ఇలా లావుగా ఉంది. కొంచెం దీనికి మిల్లీ బగ్స్ స్టార్ట్ అయినాయి. ఈ వర్షాకాలం అంతే అండి, ఇంకా ఏదో ఒక పెస్ట్ వస్తూనే ఉంటది. ఊరికే చూసుకోవాలి. ఏదో ఒక కషాయము, తర్వాత నీమాయిలో ఏదో ఒకటి స్ప్రే చేస్తూనే ఉండాలండి ఈ సీజన్ లో. ఇగో ఇక్కడ తోటకూర ఉంది, కట్ చేసుకుందాం. ఈ కుండీలో మొత్తం తోటకూరనండి ఇది. నిజానికి ఇందులో శామదుంపలు వేసినాను. ఇంకా అవి మొలకెత్తలు మొన్ననే హార్వెస్ట్ చేసుకున్నా. నేనైతే వీడియో తీయలే అండి, అది నార్మల్గా నేను చేసేసుకుని కొత్త మొలకలు వచ్చేసినాయి. ఇంకా ఈ
కుండీ జర మొక్కలు తగ్గించేయాలి ఇలా. ఎందుకంటే ఇది తోటకూర ఉందనుకోండి, దాన్ని ఎదగనివ్వదు, మెయిన్ పంటను ఎదగనివ్వదు. అందుకే అన్ని కుండీలలో తోటకూర ఉంచట్లేదండి. ఇదివరకు నేను ఉంచేది, ఇప్పుడైతే ఆల్మోస్ట్ తీసేస్తున్నా. ఇంక ఇదే నిండిపోతుంది, అది ఎక్కడ వస్తుంది ఇక చూడండి. శామ దుంపలు చూసారు కదండి. ఈ చిన్న హార్వెస్ట్ తోట పనులు ఎలా చేస్తాయి ఏంటి అనేది అన్ని మీకు షేర్ చేస్తూనే ఉంటాను. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మన ఛానల్ ఎక్కువ రీచ్ రావట్లేదండి, ఎందుకంటే నేను ఎక్కువ గ్యాప్లు తీసుకుంటున్నాను. మీరు లైక్ చేస్తేనే ఎక్కువ మందికి షేర్ అవుతుంది. తప్పకుండా సపోర్ట్ చేయండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ గార్డెనింగ్ అండి.